ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై నడిపించును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనము చదువుకుందామండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ప్రభువైన యేసుక్రీస్తు ఒక ప్రత్యేకమైనటువంటి విషయమును శిష్యులకు తెలియపరుస్తున్నాడు. అదేమిటంటే, మీరు నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఆ వాగ్దానము పరిశుద్ధాత్మ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల గురించి ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పి ఉన్నాడు. ఎందుకంటే శిష్యులు ప్రభు యొక్క శక్తిని, మహిమలను చూసిన తర్వాత, 40 రోజులు ఆయనతో గడిపిన తర్వాత, వాటన్నిటిని యొక్క మహిమలను చూసి వారు ఎంతో ఆసక్తిపరులై త్వరగా బయటికి వెళ్ళి సువార్తను ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నారు. ఆమేన్.